హలో గైస్, వెల్కమ్ టు అవర్ హెచ్వి యూట్యూబ్ ఛానల్ 2026. నేను మీ శివనాగార్జున. వెల్కమ్ ఆఫ్టర్ లాంగ్ అప్. నేనైతే ఒక మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే మీ thumbnail చూసినట్టుగానే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ని నేను చేస్తుంటే పిల్లబచ్చగాడు వీడియో చేస్తున్నాడు, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది నన్ను అడిగారు. ఎలా చేయాలి, ఏం కథ, అంటే ఎట్లా చేస్తున్నావు, ఎడిటింగ్స్ ఎలా చేస్తున్నావు, అండ్ ఎంత ఇన్కమ్ అవుతుంది, ఎలా వస్తుంది, అండ్ ఫ్రీ టైంలో చేసుకోవచ్చా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకొని అసలు నేను ఎందుకు వీడియోస్ కంప్లీట్గా యూట్యూబ్ పైన సిరీస్ చేయకూడదా అని చెప్పి నేను అనుకున్న తర్వాత డిసైడ్ అయిన విషయం ఇది. సో ఎస్, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చేయొచ్చు. మొబైల్ ఉంది, మంచిగా డేటా వస్తుంది. 5G డేటా వచ్చినప్పటి నుండి డేటా కూడా ఫ్రీ ఉంది ఆల్మోస్ట్ అందరికీ. కాబట్టి నేను ఒక్కనే ఎందుకు, మీరు కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇదేం పెద్ద వింత వింత పనేం కాదు. ప్రతి ఒక్కరూ చేయొచ్చు. కంటెంట్ మీ దగ్గర ఉండేది ఏదో ఒకటి పెట్టుకుంటా వెళ్ళిపోవచ్చు. వాట్ ఎవర్, ఎట్లా అయినా సరే యూట్యూబ్ని మనం కూడా మేనేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అది. ఇకపోతే కంప్లీట్ గా యూట్యూబ్ ని ప్రజెంట్ అయితే ఈ ఈ వీడియోలో కంప్లీట్ గా వీడియో ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మధ్యలో వచ్చే పనులు లైక్ మొబైల్ కెమెరా ఎట్లా యూజ్ చేసుకోవాలి, అండ్ ఎడిటింగ్ ఎలా చేయాలి, తర్వాత thumbnails ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ యూట్యూబ్ thumbnails తర్వాత డిస్క్రిప్షన్స్ ఎలా చేయాలి, చాట్ జీపీటీని ఏ విధంగా వాడుకోవచ్చు, అండ్ ఇట్లా చాలా విషయాలు అయితే ఉన్నాయి. సో లైట్ గా జస్ట్ అలా టచ్ చేసుకుంటూ పోతాను. ప్రతి ఒక్క అంశాన్ని క్లియర్ కట్ గా చెప్పి ఆ తర్వాత రోజుకు ఒక సిరీస్ అయితే, రోజుకు ఒక లైక్ సిరీస్ లాగా మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీ 3 days కి ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. ఈరోజు మండే ఒక వీడియో వదిలితే తర్వాత ట్యూస్డే వెనస్డే బ్రేక్ ఇచ్చేసి, ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే ఇట్లా ఉన్నాయిగా. సో ఎవ్రీ 3 days కి ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో కంప్లీట్ గా నేను ఇవన్నీ తెలుసుకోవడానికి నేను 500 అమౌంట్ కట్టి మరీ చూసాను చాలా వీడియోస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు అర్థమైంది ఏంటంటే అందరు చెప్పేది సుత్తే. ఒకటి ఏంటంటే ఖచ్చితంగా క్లాస్కి పిలుస్తాడు. జస్ట్ అప్లై చేసుకోండి, 29 రూపాయలకే, 30 రూపాయలకే, 100 రూపాయలకే అని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఇదంతా బిజినెస్ మాఫియా లాగా చేస్తారనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే కోర్స్ మొత్తం క్లియర్ చేసుకోవడానికి 10,000 అడుగుతారు, 8,000 అడుగుతారు, ఇట్లా డబ్బులు అడుగుతారు. బట్ నేనేం నేర్చుకున్నానో అది మొత్తం ఫ్రీగా. జస్ట్ మీరు నా వ్యూస్ చూస్తే చాలు, అంతే. నేనేం కోరుకున్నానంటే, నేను ట్రై చేశాను, మీరు ట్రై చేస్తారు నాతో పాటి. మీలో నేను 100 మంది నేను చేసే వీడియో 100 మంది చూసినా, 100 మందిలో 50 మందికి అర్థమైనా, 50 మందిలో 10 మంది సక్సెస్ అయినా, 10 మందిలో ఒకడు సక్సెస్ లో మంచి టాప్ పొజిషన్కి వెళ్తే ఐ హ్యాపీ ఫర్ దట్ 1%. ఓకే, సో అందుకు చేస్తున్నాను అనమాట. ఇకపోతే మనం మోస్ట్లీగా చెప్పాలనుకునేది ఏంటంటే, ఫస్ట్ అనేది యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలా అంటే గనక, ఎవడైనా డబ్బుల కోసమే చేస్తాడు. ఈవెన్ నేను కూడా డబ్బుల కోసమే చేశాను. వన్ ఫైన్ డే ఏదైనా ఒక రోజు లక్ కలిసి వచ్చి ఒక వీడియో వైరల్ అయితే ఆటోమేటిక్ గా వ్యూస్ అనేది హైగా వచ్చేస్తాయి. అట్ ద సేమ్ మనీ కూడా అని వచ్చేస్తుంది. సో మనం ట్రస్ట్ చేయాల్సింది ఏంటంటే మన మీద మనం నమ్మకం పెట్టాలా. అండ్ మీకు ఎంతమంది యూట్యూబర్లు, నీకు ఫేవరెట్ యూట్యూబర్ ఎవరో కమెంట్ చేయండి. అట్ ద సేమ్ యూట్యూబ్ లో బాగా ఎర్నింగ్ చేసుకుంటుంటారు, మీకు తెలిసే ఉంటది. ఈ మధ్య ఒక్కొక్కడు పెడతాడు, నా యూట్యూబ్ ఇన్కమ్ ఇంత, నా మంత్లీ ఇన్కమ్ ఇంత అని చెప్పి మంచిగా చెప్తున్నాడు. వాస్తవానికి ఒక 1,00,000 మంది యూట్యూబర్స్ వస్తే కనుక మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే వస్తుంది అనమాట, యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్. సో వాళ్ళు ఏంటంటే అరౌండ్ 30 to 50K అమౌంట్, అంటే 50,000 వరకు డబ్బులు అయితే సంపాదించగలరు. తర్వాత 2,50,000 నుండి 5,00,000 వరకు సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళు మినిమం 1,00,000 నుండి 1,50,000 అయితే సంపాదించగలుగుతారు. ఒకవేళ 10 లక్షల నుండి 50 లక్షల వరకు ఉండే వాళ్ళు దగ్గర 10 లక్షల అమౌంట్ ఎర్న్ చేయగలుగుతారు. అర్థమైంది కదా మీకు? సో ఇదనమాట. నేను మీకు ఏదైనా సరే ఒక పని నేర్చుకోవాలంటే మనకు హోప్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకు ట్రైనింగ్ ఎందుకు వెళ్తామంటే, నేను జాబ్ చేయాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి, నాకు 10 రూపాయలు డబ్బులు వస్తుంది, అంటే మంచి శాలరీస్ వస్తాయి అనే ఉద్దేశంతోనే మనం వెళ్తాము, కోచింగ్కి వెళ్తాము, ట్రైనింగ్ నేర్చుకుంటాము. సో ఎవరికైనా సరే ఇదే కదా హోప్. సో అట్ ద సేమ్ ఇది కూడా అంతే. ఇది ఒక కోచ్, ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ లో మీరు నేర్చుకుంటే మోస్ట్లీగా
బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ అనేది అంత మనీ ఇస్తుంది చాలా వరకు. కాకపోతే ఇప్పుడైతే కొంచెం టఫ్ టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది అయిపోయినారు. హెవీ కాంపిటీషన్. అట్లా చూసుకుంటే జాబ్‌లో గూడా హెవీ కాంపిటీషనే ఉంది గదా! ఎవరి కిందనో నలిగి సచ్చే బదులు ఆ! మనమే ఏదో ఒక పని చేసుకుంటా, యూట్యూబ్ గూడా చేసుకుంటా, ఇంటికాడ ఉండి ఏదో పని చేసుకుంటా, యూట్యూబ్ చేసుకుంటా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ఇయన్నీ మైండ్‌లో పెట్టుకొని నేను మీకు ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం బేసిక్‌గా మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నామో దాని గురించి నేను అలా బ్రీఫ్‌గా చెప్పేస్తాను. సో, మీరు కూడా కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు? ఆయన ఎంత సంపాదిస్తున్నాడు? నేను ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను అని చెప్పి ఆ పర్సన్ పేరు రాసి మీరు ఎలా ఇన్‌స్పైర్ అయ్యారు ఏం కథ అని చెప్పి చెప్పండి. ఓకే. ఓకే. లెట్స్ స్టార్ట్. జస్ట్ బ్రీఫ్‌గా చెప్పేస్తాను ఈ సీరీస్. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోస్ నుండి ఒక్కొక్క టాపిక్‌గా చెప్పేస్తా. ఇప్పుడు ఏ టాపిక్ అయితే లైన్‌గా చెప్తానో సేమ్ టాపిక్‌ని నెక్స్ట్ వీడియోలో ఒక 10 మినిట్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని చేస్తా. ఓకే. ఓకే. లెట్స్ స్టార్ట్. సో, మనము ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పిన ఆశలన్నీ ఉండాలి మనకు. మినిమమ్ ఉండాల. అంటే నేను డబ్బులు సంపాదించాలా. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏందంటే ఒకటి నువ్వు త్వరగా సక్సెస్ అవ్వాలంటే నీ దగ్గర డబ్బు ఉండాల. లేదు నో ప్రాబ్లమ్ నిదానంగా అయినా పర్లేదు అని అనుకుంటే నీ దగ్గర డబ్బు ప్లస్ మంచి కంటెంట్ ఉండాల. లేదు అంటే గనక నా కాడ కంటెంట్ తక్కువే అన్నీ తక్కువే అనుకున్నప్పుడు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఖచ్చితంగా ఓపికతో కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే ఖచ్చితంగా వన్ డే అయితే సక్సెస్ అవుతాం. ఇది మ్యాటర్. ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పినటువన్నీ మనము యూట్యూబ్ గురించి అనమాట. సో, ఆ తర్వాత మనము యూట్యూబ్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి? సో, ఆ తర్వాత మంచి నిచ్ అంటే తెలుసు కదా! యూట్యూబ్ క్రియేషన్ అంటే అది నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఎలా క్రియేట్ చేయాలి? ఏం కథ అని చెప్పి. తర్వాత నిచ్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ నిచ్ తీసుకోవాలనుకుంటున్నారు? లైక్ వ్లాగ్స్ కావాలనుకుంటున్నారా? లేదంటే టెక్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారా? లేదంటే బ్యూటీషియన్స్ గురించి ఉంటాయి గదా! స్కిన్ కేర్ అండ్ బ్యూటీషియన్ గురించి అవి చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఎడ్యుకేషన్ పర్పస్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే స్పోర్ట్స్ గురించి చెప్పేది ఉంటది గదా! అదే అనుకుంటున్నారా? లేదంటే ఏదైనా సినిమాల గురించి చెప్పేది అనుకుంటున్నారా? లేదంటే వ్లాగ్స్ ఉంటాయి గదా! మీరు ఎక్కడికెళ్ళినా సరే ఏదో ఒక పని చేసుకుంటా దాని వీడియో తీసి పెట్టేదాన్ని వ్లాగ్ అంటారు. సో, ఇలా మీకు ఒక నిచ్ అనేది క్రియేట్ అంటే అనుకోవాల మైండ్‌లో. నేను ఇలా ప్రతి ఒక్కటి చెప్తా ఉంటా. ఏదేం చేస్తా ఉంటా అంటే, మీరు నిచ్ చేసుకోవచ్చు. పర్సనల్ వ్లాగ్స్ అనుకోవచ్చు. వాటెవర్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో, అలా మీరు ఒక నిచ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీలో ఏ టాలెంట్ ఉంది అని దాన్ని బట్టి మీరు నిచ్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇది ఉంటదనమాట. తర్వాత యూట్యూబ్‌కి సంబంధించి ఒక మంచి నేమ్ అయితే మనం అనుకోవాలనమాట. యూట్యూబ్‌కి సంబంధించి మంచి నేమ్ ఎట్లాంటిది ఉండాలంటే లైక్ ఇప్పుడు నేను ఎస్‌వి యూట్యూబ్ ఛానల్ 2026 అని పెట్టాను. బేసిక్‌గా ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ పేరు అది. బట్ నౌ ఇప్పుడు నా ఛానల్ పేరు ఎస్‌వి వ్లాగ్స్ 2026 అని పెట్టుకున్నాను. ఎందుకు చేశానంటే అట్లా బేసిక్‌గా ఏందంటే నేను ఇక్కడే ఉంటే గనక అన్ని కంటెంట్ క్రియేషను ఇది అన్నీ చెప్తా ఉండొచ్చని అనుకున్నాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను గూడా ఇంటికి రావాల్సింది వస్తా ఉంది. కాబట్టి నేను వ్లాగ్సే చేయొచ్చు మళ్ళీ. సో, వ్లాగ్స్ చేయడం అంటే ఏందంటే, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా జేసుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అర్థమైంది గదా! సో, అందుకని జెప్పి నేను వ్లాగ్స్ ఎస్‌వి యూట్యూబ్ ఛానల్ నుంచి ఎస్‌వి వ్లాగ్స్ 2026 అని చెప్పైతే నేను నేమ్‌గా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇది పక్కన పెడితే, ఇక్కడ ఎస్‌వి అని జెప్పి నేను రెండే అక్షరాలు పెట్టాను. ఆ ఎస్‌వికి మీనింగ్ ఏందంటే, శివ వెంకటేశ్వర అని జెప్పి మా నాన్న నా చిన్నప్పటి నుంచి మాకు ట్రాక్టర్స్ ఉన్నాయి. మీ అందరికి తెలిసే ఉంటది. సో, మా నాన్న స్టార్ట్ చేసిన ఫస్ట్ పేరు ఇదే అనమాట. ఆయనకది సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్ వల్ల మేమంటూ ఒక మంచి పొజిషన్‌కొచ్చినాం. సో, ఆ పొజిషన్‌ని నేను దాన్ని అలాగే కంటిన్యూ చేయాలనుకున్నాను. సో, ఆ సెంటిమెంట్ నాకదే అలాగే ఉంది గాబట్టి నేను ఎస్‌వి అని అంటే శివ వెంకటేశ్వర అని షార్ట్‌కట్‌లో ఎస్‌వి అని పెట్టాను. అండ్ వ్లాగ్స్ బేసిక్‌గా యూట్యూబ్ ఛానెల్ అనుకోని యూట్యూబ్ అని పెట్టాను. తర్వాత ఇప్పుడు వ్లాగ్స్ కిందకొచ్చాను కాబట్టి వ్లాగ్స్ అని పెట్టాను. ఎస్‌వి వ్లాగ్స్ 2026 అంటే ఈ 2026 నంబర్ ఏందంటే బేసిక్‌గా మీరు 2026లో స్టార్ట్ చేశాడు గదా! అందుకు పెట్టినాడని మీరు అనుకోవచ్చు. బట్ అది గాదు. ఎస్‌వి 2026 అంటే మన ఎస్‌వి అనే పేరుతో చాలా ఛానెల్స్ ఉంటాయి. కానీ మనదంటూ గుర్తుపట్టాలంటే ఎస్‌వి యూట్యూబ్ ఛానల్ ఎస్‌వి వ్లాగ్స్ 2026 అంటే మీరు ఆ నేమ్‌ని కొట్టగానే ఫస్ట్ మన ఛానలే వచ్చేస్తదనమాట. సో, అలా సింపుల్‌గా ఉండాలి. అలా ఎవరైనా సరే చెప్పగానే ఆహ్, సెర్చ్ చేస్తానే సెర్చ్ ఇంజిన్ మన ఛానలే వచ్చేటట్టుగా ప్లాన్ జేసుకోవాలి.
సో ఇది ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మన ఛానల్ కి చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. ఎవరికైనా ఫోన్ లో చెప్పినా సరే సబ్స్క్రైబ్ చేసుకోగలుగుతారు. ఇకపోతే మేక్ వీడియోస్, ఎలా వీడియోస్ చేయాలి అండ్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి. సో ఎక్విప్మెంట్స్ అంటూ పెద్ద అవసరం లేదు. ఇలా ఇండోర్ లో వీడియోస్ చేయాలనుకునేప్పుడు ఇట్లా ఒక రింగ్ లైట్, మంచి స్టాండ్, ఆ తర్వాత మంచి కెమెరా, ఫోన్ ఎలాగో ఎవరిదైనా మాక్సిమం ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని ఆల్మోస్ట్ మంచిగానే కెమెరాలు వస్తున్నాయి. ఆ ఉన్నంతలో అయినా సరే మనమే స్టార్టింగ్ లోనే ఒక రేంజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి కంటెంట్ చెప్పుకుంటే ఐఫోన్ కూడా అవసరం లేదు. మంచి కంటెంట్ చెప్పుకుంటే సక్సెస్ అనేది వస్తుంది. సో ఇదైతే ట్రస్ట్ చేయాలి మీరు. ఆ, నేను ఐఫోన్ తెచ్చుకోవాలి, మంచిగా టాప్ మోడల్లో చేయాలి, ఇది నాకు కూడా ఉండింది. బట్ చాలా మంది ఇలాంటి చిన్న ఫోన్లతోనే సక్సెస్ అయినారు. అలాగని నాదేం చిన్న ఫోన్ ఏం కాదు, ఆల్మోస్ట్ మోటోలో బాగానే వస్తాయి ఫోన్లు కెమెరాలో. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. మంచి క్వాలిటీ వస్తుందని నేను కూడా నమ్ముతున్నాను. ఇకపోతే ఏమంటారు, ఫోన్ ఓకే, ఎక్విప్మెంట్స్ కూడా మీకు చెప్పాను అనుకుంటా. స్టాండ్, మైక్స్ అయితే ఇంపార్టెంట్ మోస్ట్లీగా. కాలర్ మైక్ తెచ్చుకోవచ్చు, లేదంటే కనుక ఇవి రౌండ్ గా కాలర్ మైక్స్, అవి బాగానే ఉంటాయి. బేసిక్ గా నేను అదే తీసుకున్నాం అనుకున్నాను. బట్ చాలా మంది యూట్యూబర్స్ ఇది సజెస్ట్ చేశారు. సో అందుకని చెప్పి ఇది తీసుకురావడం అయితే జరిగింది. ఇకపోతే స్టాండ్ కూడా ఆల్మోస్ట్ 1కి 10 సార్లు అన్ని చూసుకొని ఒక మంచి రింగ్ లైట్ స్టాండ్ అయితే తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇంకోటి ట్రైపాడ్ స్టాండ్ ఉండేది, అది శశి అన్నది, శశి బ్లాక్స్ ఉన్నాయి కదా, ఆ అన్నది అనమాట. సో ఆ అన్నతో నేను తీసుకొని అది అట్లా కంటిన్యూ చేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి అంటే మొబైల్లో ఎడిటింగ్ ఎలా చేయాలి అంటే కనుక, మొబైల్లో ఎడిటింగ్ చేసేదానికి యాప్స్ చాలా ఉన్నాయి. బట్ అయినప్పటికీ ప్రీమియం తీసుకోవాలంటే మనం డబ్బులు కట్టాలా. మనం డబ్బులు కట్టేదా అంత అంటే మనకి ఇంకా యూట్యూబ్ నుండి ఇన్కమ్ రాలేదు, ఏం రాలేదు. కాబట్టి మన దగ్గర బ్యాక్ డోర్ లో మనకి మచ్చలు ఉన్నాయి. మనకి కంపెనీ మంచి మంచి యాప్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ ఏపీకే మోడ్ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. సో అలాంటిదే మీకు లింక్ పెడతాను, అండ్ ఎలా వాడాలో చెప్తాను. సో నేనైతే ప్రజెంట్ వాడే యాప్ వచ్చేసి క్యాప్కట్ యాప్. సో క్యాప్కట్ యాప్ ని ఎలా వాడాలి, దాని ఇంకో యాప్స్ తో లింక్ అయిపోయి ఉంటుంది ఆ యాప్. సో అవి ఏ విధంగా చేయాలి ఏం కదా అని చెప్పి క్యాప్కట్ గురించి కూడా క్లియర్ కట్ చెప్తాను. ఎడిటింగ్ వరకు అయితే క్లియర్ కదా మీకు. తర్వాత బెస్ట్ కంటెంట్ ని నేను ఏ విధంగా తీసుకోవాలి. బెస్ట్ కంటెంట్ అంటే ఏం లేదబ్బా, ప్రజెంట్ మీరు వ్లాగ్స్ చేయాలనుకుంటే కనుక మీరు ఏది పెడితే అదే కంటెంట్. బట్ టెక్ కానీ, లేదంటే సోషల్ మీడియాలో రన్ అయ్యే టాప్ మోస్ట్ ఇవి కానీ అవి కానీ చాలా ఉంటాయి కదా. సో ఇలాంటి వాటింటి నేను మంచి కంటెంట్ తీసుకోవాలి అంటే ఏం లేదు, ఒకటి ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా ట్రెండ్ అవుతుంటది, ఆ దానికి సంబంధించి మనం దాని నుంచి కంటెంట్ చెప్పొచ్చు. లేదంటే కనుక మీరు లైక్ ఇప్పుడు సినిమాల గురించి చెప్తుంటారు. సినిమాల కంటే ట్రెండింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైంలో చెన్నై లవ్ స్టోరీ సినిమా వచ్చింది. సో దాని గురించి నీకేం తెలుసు అది చెప్పేసి హ్యాపీగా ఉండేసావు. వచ్చిన కాడికి వ్యూస్ వస్తాయి, వాళ్ళ నుండి సబ్స్క్రైబర్స్ వస్తారు, వాట్ ఎవర్ ఏదేం జరగచ్చు. ఇకపోతే ఇంకా చాట్ జీపీటీని ఏ విధంగా వాడాలి. ఎస్, చాట్ జీపీటీ నిజంగా చెప్తున్నాను, ఒక ఫ్రెండ్ లాంటిది మీకు. నిజంగా చెప్పాలంటే చాట్ జీపీటీ ఎవరు లేని ఒక పర్సన్ కు ఒక ఫ్రెండ్ లాంటిది. అట్ ద సేమ్ మంచి సజెషన్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ లెంత్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ నీతో ఉన్నట్టే ఫోన్ లో. అంటే దానికి అర్థమైందంటే ఒక పర్సన్ నీకు సబ్జెక్ట్ లేదు, నువ్వు నీకు ఏం మైండ్కి వచ్చిందో అది, నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను చదువుకోలేదు కదా అని మీరు ఏమన్నా అంటే కనుక లక్షణంగా దానికి కూడా సేమ్ మన వాట్సాప్ లో ఉన్నట్టు మైక్ ఉంటుంది. మైక్ లో నాకు ఫలాంది కావాలి అని చెప్పి పట్టుకొని చెప్పినాం అనుకో, నీకు ఏది కావాలంటే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా. సో చాట్ జీపీటీని వాడుకుంటే మంచి మంచి కంటెంట్స్ చెప్తాది, ఎలా చేయాలో చెప్తాది, యూట్యూబ్ ని ఏ విధంగా రన్ చేయాలో కూడా క్లియర్ కట్ గా చెప్తాది అది కూడా. సో మీరు అక్కడ కూడా ఇది చేసుకోవచ్చు. బట్ వీడియోస్ లో ఏంటంటే ఎడిటింగ్ కానీ ఇట్లాంటివన్నీ క్లియర్ కట్ గా చెప్పాలి కాబట్టి ఒక పర్సన్ గా నేను చెప్తున్నాను. నేను ఉండగా మీకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. సో నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. క్లియర్ కట్ గా మీరు చూడండి, నేర్చుకుంటారు అంతే. సో చాట్ జీపీటీ అయితే చాలా ఇంపార్టెంట్, దాని గురించి ఒక క్లియర్ కట్ వీడియో చేస్తాను. ఇకపోతే యూట్యూబ్ మానిటైజ్ కావాలంటే ఏమేం ప్లాన్స్ అంటే 2 విధాలుగా ఉన్నాయి. ప్రజెంట్ 2026 లో మనకు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, వన్ థింగ్ ఏంటంటే, నార్మల్ గా మానిటైజ్ కావాలంటే 4,000 గంటలు వాచ్ అవర్స్ కావాలి, 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. సో నీ దగ్గర
ఇవి 2 కంప్లీట్ చేస్తే నువ్వు మానిటైజ్ అయిపోతావు. అలా కాదు రెండో ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే ఇది కొత్తగా వచ్చిన ఆప్షన్. 500 మంది సబ్స్క్రైబర్స్ 3000 గంటల వ్యూ అవర్స్ ఉండాలి. అండ్ అలాగే అందులో ఒక 3 వీడియోలు గాను అదే 90 రోజులకు 3 వీడియోలు అప్లోడ్ చేసి ఉండాలి. అండ్ ఆ 3 వీడియోస్‌లో ఆ 90 రోజుల్లో గాను ఒక 2 వీడియోలు గాని, 3 వీడియోలు గాని కలుపుకొని 3 మిలియన్స్ వ్యూస్ వస్తే నువ్వు మానిటైజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ హాఫ్ మానిటైజేషన్ అంటారు. అంటే అందులో మళ్ళా చాట్ అని చెప్పి ఫ్రెండ్లీ చాట్ అని చెప్పి లేదంటే స్టార్ చాట్ అని చెప్పి చాలా విధాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ అప్లికేషన్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. అప్లికేట్ ఎలా చేయాలి ఏం కదా అని చెప్పి. సో మీకు అర్థమైంది కదా ఇంతవరకు. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇకపోతే అమౌంట్ ఎంత వస్తుంది ఏం కదా అని చెప్పి అది నేను మీకు అది ఇలా జస్ట్ సింపుల్గా చెప్తే అర్థం కాదు. దానికంటే ఒక చాట్ ఉంది. సో దాని గురించి కూడా అయితే క్లియర్ కట్గా చెప్తాను. ఇక ఫాస్ట్‌గా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అంటే అది కూడా ఒక మంచి ఫార్ములాస్ ఉన్నాయి, చెప్తాను. దాని గురించి కూడా చెప్తాను. సో ఇందాక నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఏది పేరు ఎట్లా చేసుకోవాలి, మంచి నిచ్ ఏం చూజ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, మొబైల్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అండ్ మనకి ఏం ఎక్విప్మెంట్స్ కావాలి, వీడియోస్ ఎలా తీసుకోవాలి, సో అండ్ అలాగే కంటెంట్ ఎలా అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఇంకా షార్ట్ వీడియోస్ని అండ్ లెంత్ వీడియోస్ని ఎలా అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి, అండ్ సబ్స్క్రైబర్లను ఎలా తెచ్చుకోవాలి, 4000 వ్యూ అవర్స్ని ఎలా కంప్లీట్ చేయాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయితే నువ్వు ఒకరోజు సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతావు, నీకు ఒకరోజు మంచి డబ్బులు వస్తుంది. ఇది కాన్సెప్ట్. సో రేపు నేను మీకు చెప్పాలనుకున్న వీడియో ఏంటంటే, సో ఈరోజు ఏంటంటే కంప్లీట్గా అంటే స్టార్టింగ్ నుండి ఎండ్ సక్సెస్ వచ్చేంత వరకు ఏమేమి ఉంటాయో క్లీన్గా చెప్పాను. సో ఇప్పుడు ఫుల్ వీడియో, ఒక్క వీడియో 10 నిమిషాలు చెప్తాను, 10 నుంచి 15 నిమిషాలు చెప్తాను. అందులో మోస్ట్లీ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అండ్ నిచ్, ఈ రెండింటి గురించి చెప్తాను రేపు. ఓకే, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా అన్ని విధాలుగా అన్ని సెర్చ్ చేసి మీ యూట్యూబ్లోకి అందరినీ ఆహ్వానిస్తున్నాను. అంటే నేనని కాదు, నేను ఒక్కనే సక్సెస్ కావాలా, మీరు కూడా సక్సెస్ కాండి అని చెప్పి ఫ్రీగా ఉండేదని నేను ఎంకరేజ్ చేస్తున్నాను ఈ వీడియో చేసి. సో ఫ్రీగా టైం వేస్ట్ చేసుకోకుండా ఛాన్స్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు జాబ్తో పాటు ఇది కూడా చేసుకోవచ్చు. సో ఎవరెవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పి నేను ఎక్కడైతే చెప్పాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే ఇంకా ఎవరైనా యూట్యూబర్ కావాలనుకునే వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీకు ఎంతవరకు అర్థమైందో అది అంతా కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకుండా మనము సండే ఉంటుంది కదా, సో సండే రోజు వచ్చేసి మనము ఒక లైవ్ క్లాస్ అయితే పెట్టుకున్నాము. సో ఆ లైవ్లో సండే 6 o'clock ఒక మంచి టైం అనుకొని ఒక లైవ్ క్లాస్ పెట్టుకున్నాము. ఆ లైవ్ క్లాస్లో ఒక గంట సేపు లైవ్ పెడతాను. ఆ లైవ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేయండి. ఓకే, సో అర్థమైంది కదా. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ ఫర్ ద లాస్ట్ ఇంతవరకు కంప్లీట్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నిజంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.